గూడు చెదిరి ఊరు వదిలి భయంతో బతుకుతున్నారా ప్రజలు. నిత్యం బుల్లెట్ల చప్పుడు, డ్రోన్ దాడులు, ఎప్పుడు ఏ మిసైల్ నెత్తి మీద పడుతుందో అన్న టెన్షన్తో ఉన్న ఊరిని వదల్లేక మరో చోటికి వెళ్ళలేక అక్కడే కాలం వెళ్లదీస్తున్నాయా గ్రామాలు. ప్రస్తుతం అక్కడ వాతావరణం ప్రశాంతంగానే ఉంది, కానీ ఎక్కడో భయం, ఎందుకో టెన్షన్, ఏ మూలో ఆందోళన. ఇక నుంచైనా తమ బతుకులు మారుతాయా అన్న ఆశ. మరిప్పుడైనా ఆ గ్రామాల్లో శాంతి కపోతం ఎగురుతుందా? సీజ్ ఫైర్ ఓకే, కానీ ఇంకా గ్రామాల్లో సీజ్ వాతావరణమే కనిపిస్తోంది. ఎందుకు? భారత్ పాక్ మధ్య శాంతి ఒప్పందం సరే, కానీ ఆ గ్రామాల్లో ఇంకా శాంతి కపోతాలు ఎగరడం లేదు. ఎందుకు? సైనికులంతా కాస్త రిలాక్స్ మూడ్ లో ఉన్నారు, కానీ గ్రామాల్లోని ప్రజలు మాత్రం ఇంకా ఎందుకు టెన్షన్ లోనే బతుకుతున్నారు. ఇది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎల్ఓసి దగ్గరున్న గ్రామాల్లో పరిస్థితి. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొలిక్కొచ్చినా ఇంకా భయం గుప్పెట్లోనే సరిహద్దు గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. అక్కడ ఇంకా శాంతి వాతావరణం కనిపించడం లేదు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత సరిహద్దుల్లో శాంతి వస్తుందని అంతా ఆశించారు, కానీ 2025 మే నాటికి ఆ ఒప్పందం గాల్లో కలిసిపోయింది. పూంచ్, కుప్వారా, బారాముల్లా, రాజౌరిలో పాక్ బలగాలు కాల్పుల ఉల్లంఘనతో దాయాది దేశం తన బుద్ధి చూపిస్తూ వస్తోంది. ఒక్క రాత్రిలో పూంచ్ సెక్టార్లో 15 మంది పౌరులు చనిపోయారు, 57 మంది గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఇళ్లు, దుకాణాలు, బండ్లు బూడిదయ్యాయి. బారాముల్లాలో రాత్రంతా కాల్పులతో గ్రామాలు మంటల్లో చిక్కుకున్నాయి. స్త్రీలు, పిల్లలు బంకర్లలో తలదాచుకున్నారు. వరుసబెట్టి కాల్పులు జరగడంతో గ్రామస్తులు ఇల్లు వదిలి పారిపోయారు. బారాముల్లా, యురి, పూంచ్ గ్రామాల్లో ఎప్పుడూ టెన్షన్ వాతావరణంలోనే బతుకుతుంటాయి. శత్రుమూకలు ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణి దాడుల్లో చనిపోయిన వారిది అంతకు మించిన బాధ. కాల్పులు, ఉగ్రవాద దాడులు కుటుంబాలనే చిన్నాభిన్నం చేస్తుంటాయి. శత్రువుల బాంబు దాడుల్లో ఇళ్లు కూలిపోయి బతుకు అనిశ్చితిలో పడినప్పుడు వారి బాధ వర్ణనాతీతం. ఎన్ని బాధలు ఎదురైనా చాలా మంది సొంత ఊరికి తిరిగొస్తుంటారు. ఆ భూమితో వాళ్ళకున్న బంధం అలాంటిది. తిరిగొచ్చినప్పుడు కూలిన ఇళ్లు, మైన్లతో నిండిన పొలాలు, బూడిదైన దుకాణాల్ని చూసి గుండె లవిసేలా రోధిస్తుంటారు. తిరిగి రావడం రకంగా సంతోషమే అయిన వారిని కోల్పోయిన గుర్తులు, శిథిలమైన ఇళ్లు వాళ్ళ గుండెల్ని మరింతగా బరువెక్కిస్తాయి. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసుకుంటే పాకిస్తాన్ మాత్రం మన సివిలియన్స్ టార్గెట్ గా దాడులు చేసింది. షెల్లింగ్, డ్రోన్ దాడులతో సరిహద్దు గ్రామాల్లో అలజడి సృష్టించింది. మే 10న రెండు దేశాలు మళ్లీ కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి, కానీ కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది. పూంచ్లో ఒక్క రాత్రిలో 15 మంది సామాన్య జనం చనిపోయారు, 43 మంది గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఇళ్లు, దుకాణాలు, బండ్లు బూడిదయ్యాయి. బారాముల్లా, కుప్వారాలో రాత్రంతా కాల్పులతో గ్రామాలు మంటల్లో చిక్కుకున్నాయి. సరిహద్దు గ్రామాల్లో షెల్లింగ్, డ్రోన్ దాడుల భయం జనాన్ని ఇళ్లలోంచి పరుగులు పెట్టేలా చేసింది. పూంచ్, రాజౌరి, యురి, గురేజ్, అక్నూర్ గ్రామాల్లో ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణమయ్యాయి. తాతల కాలం నాటి ఇళ్లు, పొలాల్ని వదిలేయడం స్థానికులకు కష్టంగా ఉంటుంది. మే 9న రాజౌరిలో 200 మంది ఒకే బంకర్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఇళ్లు కూలిపోయాయి. సాంబా సెక్టార్లో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్నాను. మనం అక్కడ చూస్తున్నది అటు సైడ్ చెట్లు ఏవైతే కనిపిస్తున్నాయో అది పాకిస్తాన్ బార్డర్. అది లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్న ఇటు పక్కన ఇండియా, అటు పక్కన పాకిస్తాన్. అటు కాస్త కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్తే సియాల్కోట్ వస్తుంది పాకిస్తాన్ది. అయితే ఇక్కడ గ్రామాల్లో ప్రజలు ఇక్కడ ఎలా ఉంటున్నారు, వాళ్ళు రాత్రంతా ఎలా గడిపారు అని ఇక్కడ మనం చూస్తే చాలా మంది భయాందోళనలతోనే గడిపారు. కింద బంకర్లలో తల దాచుకున్నారు. మొత్తం అంతా చాలా వరకు జమ్మూ కాశ్మీర్ బార్డర్స్ ఎవరైతే ఉంటాయో చాలా వరకు ఇలాంటి బంకర్స్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు. दांटो सेफ गा उंटुंదని భావిస్తారు. కాస్త బంకర్స్ సేఫ్ है क्या? बहुत सेफ है, बहुत मोटा ये लेंटर, डबल लेंटर है। ओके। और हमने हर किस्म की फैसिलिटी ये की है। कुछ 20 सालेंगे, लेकिन इस पाकिस्तान को एक बार सब सिखा जाए, हम अपनी फौज के साथ, हम अपने सेंट्रल गवर्नमेंट के साथ అన్నిటిని వదిలేసి వెళ్ళాలంటే కష్టంగా ఉంది. కొంతమంది అందుకే ఇక్కడే ఉంటున్నాం, ఇలా బంకర్స్తో తలదాచుకుంటున్నాం. కానీ మాకు ఎంత నష్టం జరిగినా పర్వాలేదు, కానీ పాకిస్తాన్కి మాత్రం బుద్ధి చెప్పాలని వాళ్ళు చెప్తున్నారు. చాలా మంది జనం సమీప ఊళ్లకు, బంధువుల ఇళ్లకు, ప్రభుత్వ శిబిరాలకు తరలి వెళ్లిపోయారు. శిబిరాల్లో తిండి, నీళ్లు, సౌకర్యాలు సరిపోవు.
డబ్బులు లేక ఇబ్బందులు, ఊరు వదిలిపెట్టి వచ్చిన బాధ మనసును తొలిచేస్తుంటుంది. మే 11 నాటికి యురి, గురేజ్, టంగ్దర్ గ్రామాల్లో శాంతి వాతావరణం కనిపించినా భయం మాత్రం జనాన్ని వీడడం లేదు.